మీరు బిల్డింగులు కట్టించే కాంట్రాక్ట్ పనులు మేస్త్రి పనులు చేయిస్తున్నారా? సెంట్రింగ్ బాక్సులు సైట్లల్లో పెడితే మాయమవుతున్నాయా? సామాన్లు పోతున్నాయి, బాగా లాస్ అవుతున్నాం, దొంగలు బాగా పాడేరని పరిశాన్ అవుతున్నారులే. మీ సెంట్రింగ్ సామాన్లు ఎత్తుకపోయేటోళ్ళు దొరికితే పండ్లు రాలగొట్టాలన్నంత కోపంతో ఉన్నారు కదా. ఆడెవ్వడన్నా సరే వాడిని కాలు చేతులు ఇరగొట్టి పొయ్యిలో పెడతానంత మసిలిపోతున్నారులే. సామాన్లు పోయినలకు గట్నే ఉంటుంది కోపం. అయితే ఈ సామాన్లు కొట్టేసేది ఎవరో కండలు తిరిగిన మొగోళ్ళు అనుకుంటున్నారా? కాదు కాదు, అసలు ముచ్చట ఏందో అరుచుకొని రాపోరి. అబ్బో, మహిళా దినోత్సవం అప్పుడు మహిళలు అన్ని రంగాలలో రాణించాలి అని మీటింగుకు వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్పీచ్ని బాగానే ఇన్స్పైర్ అయినట్టున్నారు ఈ మాతలు. మొగోళ్ళకు మనం దేంట్లో తక్కువగా అని నిరూపించుకునేందుకు బాగానే పోటీ పడుతున్నారు. సెంట్రింగ్ సామాన్లు మొగోళ్ళే కొట్టేస్తారు అనుకుంటారు కదా అందరూ, అది తప్పు, ఆడోళ్ళకు కూడా పని చేయొచ్చు అని నిరూపించి వీళ్ళు హైదరాబాద్ సైదాబాద్ కాడుండే ఈ 6 మహిళా మనులు ఓ గ్రూప్ కట్టి బిల్డింగులు కడుతున్న సైట్లలో పోయి సెంట్రింగ్ సామాన్లు కొట్టేసి పాతింప సామాన్లకు అమ్ముకుంటున్నారట. ఇక వాళ్ళ తాను నుంచి ఇప్పుడు పోలీసు వాళ్ళు 7 లక్షల మాల్ను దొరకబట్టి రికవరీ చేసిరు. వీళ్ళు ఎట్లా దొంగతనం చేస్తారు, ఎట్లా సూటి పెడతారో మియాపూర్ ఏసీపీ శ్రీనివాస కుమార్ సార్ చెప్తున్నాడు. ఇనురి వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉంటారో గైడ్ అంటారు. మామూలుగా ఈ ఏరియాస్ అంతా తిరుగుతాయి. మన ఏరియాస్ మియాపూర్, బాచుపల్లి, ఇది అంతా కొల్లూరు, గిల్లూరు, ఆర్సీపూర్, ఇవన్నీ ఏరియాస్ రెక్కీ చేస్తారు. ఇక్కడ కెమెరాస్ లేవు, దానికి పారిపోయే రోడ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మొదలే వాళ్ళు చూసుకొని మళ్ళీ అతను పోయిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేస్తారు. వాళ్ళ టీం తోటి ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజు దొంగతనం చేయాలా, రేపు దొంగతనం చేసుకొని ఒక పెద్ద వెహికల్ మాట్లాడుకుంటారు వాళ్ళు. అదట కథ. పొద్దుగాల లేవాలి, ఊరంతా తిరగాలి, ఏడేడ పెద్ద బిల్డింగులు కడుతున్నారో చూడాలి, ఆటోలు పట్టుకొని పోవాలి, ఇనుప సామాన్లు ఎత్తుకురావాలి. ఇగో వచ్చిన పైసలతోటి జల్సాలు చేయాలి. ఇదే వీళ్ళ డైలీ డ్యూటీ అన్నట్టు. ఆడవాళ్ళు అయితే అనుమానం రాదని డ్యూటీలో దిగిరట. బాచుపల్లి, కొల్లూరుకి వెళ్ళి ఎప్పటోలే సెంట్రింగ్ బాక్సులు కొట్టేసుకొని పోతే పోలీస్ కేసు అయింది. అట్లా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వీళ్ళ బండారం బయట పడ్డది. ఇల్లు కట్టే సైట్లలో సామాన్లకు కావాలి లేకుంటే ఇగో గిట్లనే అవుతుంది పైలం మరి.